నటసింహం నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అంచనాలను పెంచేస్తోంది. బాలయ్య తన స్పీడ్ను ఏమాత్రం తగ్గించకుండా వరుసగా క్రేజీ ప్రాజెక్టులను ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న ఆయన అది పూర్తయిన వెంటనే కొరటాల శివ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సాధారణంగా కొరటాల శివ సినిమాల్లో సామాజిక అంశాలతో కూడిన కమర్షియల్ హంగులు మెండిగా ఉంటాయి. ఈసారి కూడా ఆయన అదే పంథాను అనుసరిస్తూ బాలయ్య ఇమేజ్కు సరిపోయే ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ చిత్రం మాఫియా బ్యాక్గ్రౌండ్లో సాగుతూనే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా సమానమైన ప్రాధాన్యతనిస్తుందని తెలుస్తోంది. బాలయ్యను ఈ సినిమాలో కంప్లీట్ మాస్ అవతారులో చూపించేందుకు దర్శకుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అఖండ 2 ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ ఈ కాంబినేషన్ ప్రకటనతో నందమూరి అభిమానుల్లో మళ్లీ కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం అందరి దృష్టి సంగీత దర్శకుడి ఎంపికపైనే ఉంది. గత కొన్ని చిత్రాలుగా బాలయ్య సినిమాలకు తమన్ వెన్నెముకలా నిలుస్తూ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. వీరిద్దరిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ కావడంతో సహజంగానే తమన్ పేరు రేసులో ఉంది. అయితే కొరటాల శివ గతంలో దేవిశ్రీ ప్రసాద్తో కలిసి మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్నారు. డిఎస్పీ మ్యూజిక్ కొరటాల సినిమాల్లోని ఎమోషన్స్ను బాగా ఎలివేట్ చేస్తుంది. దీనికి తోడు దేవర్తో కొరటాల అనిరుద్ధ్ రవిచంద్రతో కూడా చేతులు కలిపారు. ఆ సినిమా సాంగ్స్, మ్యూజిక్ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో అనిరుద్ధ్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. అలా తమన్, దేవిశ్రీ ప్రసాద్, అనిరుద్ధ్ మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. చివరికి ఎవరి పేరు ఫిక్స్ అవుతుందో అధికారిక ప్రకటన వచ్చే వరకు క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ విలన్ సంజయ్ దత్ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమా రేంజ్ పాన్ ఇండియా లెవెల్లో భారీగా ఉండబోతోంది. మొత్తానికి మాఫియా కథాంశం, బలమైన ఎమోషన్స్, భారీ తారాగణం వంటి హంగులతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవర లాంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఆయన కథాకథనాలపై మరింత శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. బాలయ్య మాస్ పవర్, కొరటాల క్లాస్ మేకింగ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.